సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్జే హర్ష ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే. హర్ష, పిఎఫ్ విత్డ్రాల్కి సంబంధించి అసలు ట్యాక్స్ రూల్స్ ఏం చెప్తున్నాయి అండ్ వీటిని ఎంతవరకు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటారు తప్పనిసరిగా? సో పిఎఫ్ ట్యాక్స్ రూల్స్ అర్థం చేసుకోవాలంటే అసలు పిఎఫ్ ఎందుకు పెట్టారనేది ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత శాలరీ వస్తుంది, ప్రతి నెల ఇన్కమ్ వచ్చినట్టు మొత్తం ఖర్చు పెట్టేశారు అనుకోండి. ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్లో సడన్గా ఏదైనా పెద్ద ఎక్స్పెన్స్ వస్తే దానికి ఎలాంటి సేవింగ్స్ ఏది ఉండదు. సో అది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత కంపల్సరీగా సేవ్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ పిఎఫ్ అనే స్కీమ్ని ఖచ్చితంగా అందరికి మ్యాండేటరీ చేసింది. ఆ స్కీమ్లో ఏంటి, మీకు వచ్చే సాలరీలో 12% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ. డిఏ అంటే మీ ఇన్ఫ్లేషన్ పరంగా బేసిక్ ఎంత పెరుగుతుందండి. బేసిక్ ప్లస్ డిఏ మీద 12% మీ సాలరీలో కట్ చేసి, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఎవరైతే కంపెనీ ఎంప్లాయ్ చేస్తుందో వాళ్ళు కూడా ఇంకో 12%. ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి కొంత పిఎఫ్లో కొంత పెన్షన్లో ఆటోమేటిక్గా వెళ్ళేలా గవర్నమెంట్ సిస్టమ్ పెట్టింది. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు 5 years 10 years 15 years డౌన్ ద లైన్ మీకు ఎప్పుడైనా ఏదైనా పెద్ద ఎక్స్పెన్స్ అవసరం వచ్చినప్పుడు అప్పుడు మీకు ఈ పిఎఫ్లో కొంత కార్పస్ ఉంటుంది. సో దాన్ని ఉపయోగించుకొని మీరు మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అని. మరి అలాంటప్పుడు మీరు వచ్చిన పెట్టిన పిఎఫ్ని కూడా మళ్ళీ ఇమీడియట్గా విత్డ్రా చేస్తారనుకోండి, అప్పుడు స్కీమ్కి అర్థం లేకుండా పోతుంది. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సరే మీరు దీంట్లో ఏదైతే మనీ పెడతారో 5 years కనుక దాటితేనే దాని మీద మీకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. సో ఈరోజు నేను పెట్టే డబ్బులు 5 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ విత్డ్రా చేస్తే దాని మీద నేను ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఈ 5 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ ఒక రేట్స్ ఫిక్స్ చేస్తుంది, 8 to 9% రేంజ్లో. ఆ రేట్లో మీ మనీ గ్రో అవుతూ ఉంటుంది, వడ్డీ దానికి ప్రతి నెల యాడ్ అవుతూ ఉంటుంది. 5 ఏళ్ళు ఎందుకు లిమిట్ పెట్టారంటే, కనీసం మీరు ఒక 5 ఏళ్ళ కోసం పెట్టకపోతే మొత్తం స్కీమ్గా అర్థం ఉండదు. ఈ రోజు నేను పెట్టేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను తీసేసానంటే ఎలాంటి మీనింగ్ ఉండదు. కాబట్టి 5 years లాక్ ఇన్ పీరియడ్ లా పెట్టారు. అయితే మరి మీరు ఒకవేళ జాబ్ మారారు, నేను ఒక కంపెనీలో చేరాను, 1 year తర్వాత ఇంకో జాబ్ మారాను, అప్పుడు అది పాతదాన్ని విత్డ్రా చేసి మళ్ళీ కొత్తది కింద కౌంట్ అవుతుందా, లేక మొత్తం ఒకటే దాంట్లోకి వస్తుందా అంటే, దానికి ఏం చేశారంటే చాలా సింప్లిఫైడ్ రూల్ ఉంది. ఏంటంటే, మీ పాత కంపెనీలో ఏదైతే మీకు పిఎఫ్ నంబర్ క్రియేట్ అవుతుందో, మీ కొత్త కంపెనీలోకి వచ్చి మీ హెచ్ఆర్కి ఆ నంబర్ చెప్పారంటే ఆ హెచ్ఆర్ వాళ్ళే చూసుకుంటారు. అక్కడ పాతది ఉండేదాన్ని ట్రాన్స్ఫర్ చేసి కొత్త దాంట్లోకి వచ్చేసేలా. సో అది కంటిన్యూటీ అలాగే కొనసాగుతుంది. సో ముందు కంపెనీ 1 year కౌంట్ అవుతుంది, కొత్త కంపెనీలో మీరు 4 ఏళ్ళ తర్వాత ఓవరాల్గా 5 years లాగే కౌంట్ అవుతుంది. సో అక్కడ ఎలాంటి ఇష్యూ లేదు. ఇది కాకుండా 5 years ముందే మీరు ఒకవేళ విత్డ్రా చేయాలనుకుంటే అప్ టు 50,000 అగైన్ గవర్నమెంట్కి ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ 50,000 కంటే తక్కువ పిఎఫ్ ఉంటే కావాలంటే మీకు మొత్తం అవసరం వస్తే తీసేసుకోండి. ఎందుకంటే రకరకాల అవసరం ఉండొచ్చు. 50,000 పిఎఫ్ అంటే అతనికి మేబీ బై డిఫాల్ట్ ఇన్కమ్ చాలా తక్కువ ఉండొచ్చు, కాబట్టి తనకి రకరకాల అవసరం ఉండొచ్చు. కాబట్టి 50,000 వరకు అయితే గవర్నమెంట్ ఎలాంటి ట్యాక్సెస్ కలెక్ట్ చేయదు. కానీ 50,000 దాటిందంటే మాత్రం ట్యాక్సెస్ అన్నీ కూడా దే విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఫస్ట్ ఏంటంటే, మీరు ఇద్దరు ఫామ్ 15G 15H సబ్మిట్ చేసుకోవాలి పిఎఫ్కి. పిఎఫ్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఫామ్ 15G 15H సబ్మిట్ చేస్తే దాంట్లో మీ పాన్ నెంబర్ ఉంటుంది. మీ పాన్ నెంబర్ ఉంటే అప్పుడు మీరు విత్డ్రా చేసుకుంటే ఓన్లీ మీ ఓవరాల్ పిఎఫ్ ఎంతైతే విత్డ్రా చేస్తారో దాని మీద ఓన్లీ 10% టీడీఎస్ కట్ చేస్తారు. ఆ ఫామ్ కూడా ఇవ్వకపోతే మీరు ఎంత విత్డ్రా చేస్తారో దాని మీద ఆల్మోస్ట్ 30 to 35% ఇమీడియట్ ట్యాక్స్ కట్ చేస్తారు అక్కడే. రైట్, అది మీరు అన్నిటికంటే ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు ఫామ్ సబ్మిట్ చేయకపోతే 10% టీడీఎస్, ఫామ్ సబ్మిట్ చేయకపోతే 35% టీడీఎస్, ఫామ్ సబ్మిట్ చేస్తే 10% టీడీఎస్ అనేది బై డిఫాల్ట్ 50,000 దాటి అమౌంట్ ఎంతైనా మీరు విత్డ్రా చేస్తే దాని మీద అది ఇంప్లై అవుతుంది. అండ్ ఇదంతా కూడా మీరు 5 years లోపలే విత్డ్రా చేస్తే. రైట్, సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, ఒకటి వచ్చి ఒక రకంగా చూస్తే మీరు పిఎఫ్లో పెట్టిన డబ్బులు మీకు ఎంత 8 to 9% వస్తుంది. 8 to 9% అనేది చాలా తక్కువ యాక్చువల్లీ, అంత ఇన్సెంటివైజ్ కూడా కాదు. సో దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే, ఎవ్రీ 5 years తర్వాత అట్ టైం లంసమ్ తీసి దాన్ని మీరు కావాలంటే సేఫెస్ట్గా నిఫ్టీ ఈటీఎఫ్, ఇండెక్స్ ఈటీఎఫ్లో ఎలాగైతే మీకు గోల్డ్ ఈటీఎఫ్ సిల్వర్ ఈటీఎఫ్లో ఉంటాయో అలా నిఫ్టీ ఇండెక్స్ ఈటీఎఫ్లో పెట్టడం బెటర్. దాంట్లో మీకు ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మీరు ఎలాగో దీన్ని 25-30 years మీరు జాబ్ చేసేంత కాలం పిఎఫ్లో మనీ ఉంటుంది కనుక ఈ మనీ అక్కడ ఉంటే అది అట్లీస్ట్ 12%
ఆన్ అన్ యావరేజ్ నిఫ్టీ 12% గ్రోత్ అనేది 15-20 ఇయర్స్ ఉంటే 100% వస్తుంది. సో మీ సేఫ్ ఇన్స్ట్రుమెంట్ పిఎఫ్ ఎంత సేఫ్ ఆల్మోస్ట్ సిమిలర్లీ సేఫ్. నిఫ్టీ కనుక పడిపోయిందంటే దాని అర్థం ఇండియా మొత్తం కూలిపోయినట్టు. అలాంటి పరిస్థితులు మనకి అట్లీస్ట్ 15-20 ఇయర్స్ ఏమి ఉండదు కాబట్టి హ్యాపీగా ఎవ్రీ 5 ఇయర్స్ తర్వాత మీరు ఇక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ వచ్చి కంప్లీట్గా యూజ్ చేసుకొని ఎలాంటి ట్యాక్స్ పే చేయకుండా ఆ మనీ తీసుకెళ్లి నిఫ్టీ ETF లో పెట్టి గ్రో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సార్.